లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షాక్ తగిలింది. జైల్లో ఖైదీలకు నాణ్యమైన భోజనం అందజేస్తున్నామని, ఇంటి నుంచి భోజనం అవసరం లేదని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ ఖాన్ ఏసీబీ కోర్టుకు వివరించారు. తమకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు దాఖలు చేసిన పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లపై ఇర్ఫాన్ ఖాన్ కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. భోజనం ఎవరు తీసుకొస్తారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని చెవిరెడ్డి న్యాయవాదిని న్యాయాధికారి పి భాస్కర్ రావు ఆదేశించారు. వెంకటేష్ నాయుడు పిటిషన్పై విచారణను గురువారానికి వాయిదా వేశారు. అదేవిధంగా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు, వారిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విచారణను కూడా వాయిదా వేశారు. జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో మాజీ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరపున వాదనల కోసం విచారణను న్యాయాధికారి వాయిదా వేశారు.